అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు మేము మటన్ మునక్కాయ పులుసు తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మటన్ మునక్కాయకి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు 3, ఉల్లిగడ్డలు 3, ఒక 6 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, కొత్తిమీర, గరం మసాలా, చింతపండు పులుసు. బౌల్ వేడైన తర్వాత ఒక 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. ఎందుకంటే ఇది మటన్ కాబట్టి కాస్త నూనె ఎక్కువ ఉంటేనే కొంచెం రుచిగా ఉంటుంది కర్రీ. గరం మసాలా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది కర్రీలో. మంచిగా దూరగా వేయించుకోవాలి. వేగిన ఉల్లిగడ్డల్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పసుపును కూడా మంచి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అద్రక్ లహసన్ మసాలా 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకొని మంచిగా స్మెల్. అద్రక్ లహసన్ పచ్చివాసన పోయిన తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా గరిటె పెట్టి మంచిగా ఇలా తిప్పుతూ కాసేపు వదిలిపెట్టేయాలి. దీంట్లో ఉన్న మటన్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి కాసేపు వదిలిపెట్టి ఆ నీళ్ళంతా ఇంకిపోతాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు మటన్లో నీరు బాగా ఇంకిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మంచిగా ఇలా కలిపి సిమ్లో పెట్టేది. ఈ టమాటా మొత్తము మెత్తంగా ఉడికిపోయే వరకు సిమ్లో పెడితే టమాటా మెత్తంగా ఉడికిపోతుంది. ఇలా మూతేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా మెత్తంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మిర్చి పౌడర్ కలుపుకోవాలి. ఒక 3 స్పూన్లు. ఎందుకంటే మటన్ కాబట్టి ఇది కొంచెం నీసు ఉంటుంది కాబట్టి కొంచెం 3 స్పూన్లు ఇలా కారపొడి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ముక్కకి మొత్తం మటన్ అంటేదాకా మనం ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంట కొంచెం మంచి హెవీ ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇందులోనే మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత వేసి పెట్టేయాలి. ఇప్పుడు మంచిగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. మంచిగా కలిపి మళ్ళీ ఇలాగే మూత వేసి పెట్టేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ పైన యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పైనుంచి ఇలా గార్నిష్ చేసుకొని సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు మటన్ మునక్కాయ పులుసు రెడీ. ఇప్పుడు మటను మంచిగా ఉడికిపోయింది. ఎంత బాగా ఉడికిందంటే మెత్తంగా ఉడికిపోయింది. ఇది బోన్లతోనే ఉంటేనే రుచి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. అన్నంలోకి చాలా బాగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. టేస్టీ మటన్ మునక్కాయ పులుసు రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.